ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం కింద ప్రైవేటు వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. సంతోషం. అయితే కేవలం కొన్ని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం కింద ప్రైవేటు వారి నిర్వహణకు ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా విద్యా విధానాన్ని జాతీయం చేయడాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ప్రభుత్వమే నేరుగా విద్యారంగం మొత్తాన్ని నిర్వహించాలి అని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? మొత్తంగా ప్రభుత్వం కింద నిర్వహించబడే విధానమే అత్యుత్తమం అన్నప్పుడు మొత్తం అన్ని రంగాలు ప్రభుత్వం కింద నిర్వహించాలి, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం కూడా అని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? మిగతావన్నీ విస్తృతంగా అనిపించవచ్చు కొంతమందికి, కానీ ప్రస్తుతానికి ఇంతవరకన్నా ఆలోచిస్తే కొన్ని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం కింద ప్రైవేటీకరణకు ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యా విధానం మొత్తాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? లోపాయికారి వ్యవహారాలు ఉంటాయి. లోపాయికారిగా వ్యవహారాలు ఉంటూనే సగం చెప్పి సగం దాస్తూనే ప్రజానాయకులమని, ప్రజల కోసం పోరాడే పార్టీ అని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్తూ ఉంటాయి. వీటిని గమనించుకోవడంలోనే ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే మార్గం ఉంటుంది. కమ్యూనిస్ట్ ఇండియా వదిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వదిలేను.